భారతదేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు దేశం మొత్తం చూపు ఉత్తరప్రదేశ్ మీదే ఉంది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఈ 80 సీట్లలో మెజారిటీ సీట్లు ఇప్పటికి బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఉన్నాయి. అయితే బీజేపీకి ఉన్న అతిపెద్ద సవాలు ఈ 80 సీట్లలో గెలిచిన 64 సీట్లని కాపాడుకోగలదా అనేదే ఇప్పుడు దేశం మొత్తం ఆలోచిస్తుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అని దేశీయ మీడియా లేదు ప్రపంచ మీడియా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. ఇప్పటి వరకు 4 ఫేజుల్లో భారత సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 39 సీట్లకు ఎన్నికలు అయిపోయినాయి. ఇక 41 సీట్లు రిమైనింగ్ ఉన్నాయి. 5th ఫేజ్ అంటే మే 20వ తేదీ జరిగే ఎన్నికల్లో 14 సీట్లు యూపీ 14 సీట్లు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 14 సీట్లు చాలా కీలకమైన సీట్లు. ఈ 14 సీట్లలో ఇంతకుముందు అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్లో 13 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఒకే ఒక్క సీటు రాయ్బరేలీ సీటు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు సీన్ మారింది అని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఏం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఈ 41 సీట్లు ఈ 3 ఫేజుల్లో సీన్ మారబోతుందా? ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్లు ఎలా ఉన్నాయి? నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ దక్షిణాది ప్రజలు ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలను హీనంగా చూస్తున్నారని ఆయన ఒక విమర్శ చేశారు. అంటే ఇక్కడ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రజలను దక్షిణాది ప్రజలను చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారు. నార్త్ ఇండియాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ బీజేపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ పట్టు సడలుతుందని చాలామంది సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. మీడియా ఇప్పటికీ ఎలాంటి కథనాలు ప్రసారం చేయటం లేదు. ఇంకా మోడీ వైపే మీడియా చూస్తూ ఉంది. అయితే సామాజిక విశ్లేషకులు మాత్రం మోదీ హవా తగ్గింది, 2024లో ఈ ఎన్నికల్లో మోదీ హవా లేదు అని చెప్తున్నారు. నిజానికి ఉత్తరప్రదేశ్ను ఒక్కసారి మనం చూసినప్పుడు 2014లో 80 సీట్లకు గాను 71 సీట్లు ఉత్తరప్రదేశ్లో బీజేపీ సాధించింది. అప్పటికి ఉన్న 2 పార్టీలని మేజర్ పార్టీలని అటు ఎస్పీని బీఎస్పీని పక్కన పెట్టి 71 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే 2014లో బీజేపీకి అంత మెజారిటీ రావడానికి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అప్పుడే కొత్తగా వస్తున్న మోదీ హవా బీజేపీ వేసిన ప్లాన్లో బీఎస్పీని పక్కకు నెట్టి దళితులకి ఎక్కువగా సీట్లు ఇవ్వాలి, బీసీలకి ఎంబీసీలకి ఎక్కువగా సీట్లు ఇవ్వాలి, 2 సామాజిక వర్గాల్ని అటు ఎస్పీకి సంబంధించిన యాదవ కమ్యూనిటీని ఇటు బీఎస్పీకి సంబంధించిన జాతవా కమ్యూనిటీని ఈ రెండింటిని పక్కన పెట్టి మిగతా ఎంబీసీలని ఎస్సీలో ఉన్న మిగతా కమ్యూనిటీలను అన్నిటికీ సీట్లు ఇవ్వడం ద్వారా ఆ 2 వాళ్ళ క్యాస్ట్ పార్టీలుగా పరిమితమై మిగతా ఓటింగ్ అంతా బీజేపీకి పోలరైజ్ అవ్వడంతో ఒక్కసారిగా బీజేపీ 80లో 71 సీట్లు గెలుచుకుంది. అయితే 2019కి వచ్చే నాటికి మోదీ హవా అప్పటికి ఉన్న అనేక సమస్యల వల్ల మోదీ గ్రాఫ్ కొద్దిగా పడింది. అయితే అప్పుడే జరిగిన పుల్వామా అటాక్, నిజానికి పుల్వామా దాడికి సంబంధించి ఆ తర్వాత ఉన్కా గర్మే గుస్కే మారేంగే అని మోదీ ఒక స్లోగన్ ఇవ్వడం, మేము శత్రువులను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి తప్పించుకుంటే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళి చంపుతాము, మీరు నిజంగా భారతీయులైతే ఆర్మీ వైపు నిలవండి, నిజంగా భారతీయులైతే బీజేపీ వైపు నిలవండి అనే ఇచ్చిన స్లోగన్స్ కొద్దిగా అట్రాక్ట్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి బీజేపీకి ఈ స్లోగన్స్గా మారి బీజేపీకి 2019లో కూడా 80కి 64 సీట్లు వచ్చినాయి. అయితే 2019 ఎలక్షన్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఎస్పీ బీఎస్పీ 2 పార్టీలు కోయిలేషన్తో ఎలియన్స్తో వెళ్ళినాయి. ఆ ఎలియన్స్లో వీళ్ళకి బీఎస్పీకి 10 సీట్లు, ఎస్పీకి 5 సీట్లు వచ్చినాయి. అయితే మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ చేసిన టాక్టిక్స్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ చేసింది. అంటే ఈ యాదవ కమ్యూనిటీని ఈ జాత్వా కమ్యూనిటీని పక్కన పెట్టి మిగతా ఎంబీసీలకు మిగతా దళితులో ఉన్న మిగతా సెక్షన్స్కి ఎప్పుడైతే సీట్లు ఇస్తూ పోయిందో అప్పుడు ఖచ్చితంగా ఈ 2 కమ్యూనిటీలు
మాత్రమే ఈ పార్టీలకి ఈ ఎలియన్స్కి ఓటేయడంతో మిగతా వాళ్ళంతా మళ్ళీ మోడీని ఆశ్రయించడంతో గ్రాఫ్ కొద్దిగా మళ్ళీ సస్టైన్ అయింది. సీట్లు 71 నుంచి 64కి పడినాయి. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ మాత్రం 56 వరకు వెళ్ళింది. అంటే ఈ రెండు పార్టీలు ఎలియన్స్లో ఉండటం కూడా దానికి ఒక కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు టోటల్గా సీన్ ఉత్తరప్రదేశ్లో కంప్లీట్గా మారిపోయింది. మోదీకి ఒక స్లోగన్ లేకుండా పోయింది. మోదీ ఎలక్షన్లో మనం కొన్ని వందల మీటింగుల్లో మోదీ గారు మాట్లాడినప్పటికీ ఆయన బీజేపీకి మూడోసారి ఎందుకు అధికారం ఇవ్వాలి అని చెప్పడానికి ఒక స్లోగన్ బీజేపీ దగ్గర లేదు. అది ఇప్పుడు కాంగ్రెస్కి కలిసి వస్తున్న ఒక విషయం. కాంగ్రెస్ ఎస్పీ కూటమి, కాంగ్రెస్ ఈసారి తన గేమ్ ప్లాన్ చేంజ్ చేసి మొత్తం సీట్లని మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు ఎలియన్స్లో ఎస్పీకి ఇచ్చింది. కేవలం 17 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మిగతా సీట్లన్నీ దగ్గర 63 సీట్లు ఎస్పీ పోటీ చేస్తుంది. ఇక్కడ ఎస్పీ చాలా కీలకంగా పనిచేస్తుంది. అఖిలేష్ యాదవ్ ఈసారి పూర్తిగా తన స్ట్రాటజీని మార్చి యాదవ కమ్యూనిటీని పూర్తిగా పక్కన పెట్టి ఓన్లీ అతి తక్కువ మంది యాదవులకి టికెట్లు ఇచ్చి మొత్తం టిక్కెట్లన్నీ ఎంబీసీలకే ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం. అంటే జనరల్గా ప్రాంతీయ పార్టీలు ఆ కులానికి సంబంధించిన పార్టీలుగానే మిగులుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మ పార్టీ అయితే వాళ్ళు కమ్మలకే ఎక్కువ, జనాభా లేని ప్రాంతాల్లో కూడా కమ్మ వారికే సీట్లు ఇచ్చే ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం అదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సెకండ్ జనరేషన్ నుంచి పొలిటికల్ బ్రాటప్గా వచ్చిన అఖిలేష్ యాదవ్ మొత్తం సీట్లన్నీ ఎంబీసీలకి ఇచ్చి యాదవులకి కంప్లీట్గా పవర్ వస్తుంది, మనం పవర్ని రూల్ చేయబోతున్నాం, మీరు ఆగండి కొద్దిగా అని సర్ది చెప్పుకోగలిగిన ఒక కెపాసిటీ అఖిలేష్ యాదవ్ తన మెచ్యూరిటీని చూపించుకున్నాడు. అందుకే ఆ తర్వాత బీఎస్పీ కూడా, మాయావతి ఆధ్వర్యంలో బీఎస్పీ కూడా తన సోషల్ ఇంజనీరింగ్ చేంజ్ చేసింది. తన కమ్యూనిటీని పక్కన పెట్టి తన కమ్యూనిటీని పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసి 30% సీట్లు ముస్లింలకు కేటాయించింది. ఇంకా మిగిలిన అన్ని దళితుల్లో ఉన్న అన్ని సెక్షన్స్ ఆఫ్ ఓట్స్ని పీపుల్ని సీట్లు ఇవ్వడం బీఎస్పీలో కూడా మనం చూస్తాం. అంటే ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ మొన్నటి వరకు అవలంబించిన టాక్టిక్స్ని ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే తీసుకున్నాయో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎటుపక్క ఏ క్యాస్ట్ పీపుల్ ఏ పార్టీ వైపు ఉంటారు అనేది చాలా కీలకంగా మారబోతుంది. వీళ్ళ ఎక్స్పెరిమెంట్ పనిచేస్తుందా? ఒకవేళ వీళ్ళ ఎక్స్పెరిమెంట్ పనిచేసినట్లయితే బీజేపీ పూర్తిగా అక్కడ తగ్గిపోయే అవకాశం ఉంది. బీఎస్పీ మనం చూసినప్పుడు బీఎస్పీ ఎంత తక్కువ సీట్లు వచ్చినప్పటికీ దాని ఓట్ పర్సంటేజ్ మాత్రం 12%, 10% కొనసాగుతూనే ఉంది. అంటే ఆ కమ్యూనిటీ ఏ పార్టీ అయితే ఆ కమ్యూనిటీ బీఎస్పీ ఫామ్ చేసిందో ఆ పర్టికులర్ కమ్యూనిటీ బీఎస్పీతోనే ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు బీఎస్పీతో పాటు ఆయా సీట్లు అలాట్ చేసిన మిగతా ఎస్సీ కులాలు, ముస్లింలు కలిస్తే బీఎస్పీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంబీసీలు అఖిలేష్ యాదవ్తో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా అఖిలేష్ యాదవ్కి కలిసినట్లయితే బీజేపీ సీట్ల శాతం మరింత తగ్గే అవకాశం ఉందని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి 2024లో మోడీ అవలంబిస్తున్న అనేక అంశాలు కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మోదీ మాట్లాడుతున్నవేవి నాకు ఓట్లేయండి అని మోదీ ఎక్కడ ప్రచారం చేయట్లేడు. మోదీకి ఒక కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు అన్నామంటే కాంగ్రెస్ మేనిఫెస్టోని ఆయన భుజాన్ని వేసుకొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ని గెలిపిస్తే మీ మంగళసూత్రాలు తీసుకోబోతుంది, కాంగ్రెస్ని గెలిపిస్తే మీకు ఎన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయి, లేదు మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్క పెడుతుంది. అంటే కాంగ్రెస్ జపం ఎప్పుడైతే మోడీ చేస్తున్నారో ఆయన డిఫెన్స్లో పడ్డారు. ఆయన ఎప్పుడైతే డిఫెన్స్లో పడ్డారో ఖచ్చితంగా ఎస్పీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉందనే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరప్రదేశే చాలా కీలకంగా భారతదేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే 80 సీట్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ప్రధానమంత్రిని నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచిన వారే ప్రధానమంత్రి అవుతారు అన్న నానుడి కూడా కొద్దిగా ఉంది. అందుకనే ఈసారి మనం చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు గాను ఎస్పీ 63 సీట్లలో పోటీ చేస్తుంది, 17 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇంకో పక్క
బీఎస్పీ మొత్తం 80 సీట్లలో స్వంతగానే పోటీ చేస్తుంది. ఈ ట్రయాంగులర్ ఫైట్ ఖచ్చితంగా ఉంటుందనే మనం చెప్పొచ్చు. అయితే చాలామంది విశ్లేషకులు, వీళ్ళు సామాజిక విశ్లేషకులు కూడా అనలేము. ఎందుకంటే వాళ్ళకి దళిత్, మైనారిటీ పార్టీల పట్ల వివక్ష వాళ్ళ కళ్ళల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు బీఎస్పీని బీజేపీతో మిలాఖత్ అయిందని, అందుకే వాళ్ళు ఆమె సీట్ల సెలక్షన్ కానీ ఆమె అవలంబిస్తున్న పద్ధతి బీజేపీకి అనుకూలంగా ఉంది, లేకపోతే ఖచ్చితంగా ఎస్పీ బీఎస్పీ పార్టీలకి ఓట్లు షిఫ్ట్ అవుతుంది, దానికి ఆమె గండి కొడుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి బీఎస్పీ అవలంబిస్తున్న స్ట్రాటజీ కూడా ఇప్పుడు కరెక్టే. బీఎస్పీ తనతో పాటు జాత్వా కమ్యూనిటీతో పాటు ముస్లిం కమ్యూనిటీని కూడా తనతో పాటు యాడ్ చేసుకుంది. సోషల్ ఇంజనీరింగ్లో బీఎస్పీ కూడా ముందు అడుగు వేసింది. మొత్తానికి యూపీలో ఎవరు గెలుస్తారు అన్న విషయమే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.